ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ బుధవారము. ఒక హస్తము కనిపించెను, అది గోడ మీద ఏదియో వ్రాయదొడగెను. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనం వరకు, మరియు 13వ వచనము నుండి 14వ వచనం వరకు, 16వ వచనము నుండి 17వ వచనం వరకు, మరియు 23వ వచనము నుండి 28వ వచనం వరకు. బెల్షాసరు రాజు గొప్ప విందు చేయించి 1000 మంది ప్రముఖులను ఆహ్వానించెను. వారితో పాటు తానును ద్రాక్షాసావమును సేవించెను. వారు మధువును సేవించుచుండగా ఆ రాజు పూర్వము తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయము నుండి కొల్లగొట్టి తెచ్చిన వెండి బంగారు పాత్రలను కొనిరండని ఆజ్ఞాపించెను. తాము, తన ప్రముఖులు, తన భార్యలు, ఉంపుడు గత్తెలు ఆ పాత్రల నుండి రసము త్రాగవలయునని అతని కోరిక. వారు ఆ పాత్రల నుండి ద్రాక్షారసమును త్రాగి వెండి బంగారము కంచు, ఇనుము కొయ్య, రాతితో చేసిన తమ దైవములను స్తుతించిరి. వెంటనే ఒక హస్తము కనిపించెను. అది సున్నము కొట్టియున్న ప్రాసాదము గోడ మీది దీపపు కాంతి బాగుగా పడుచోట ఏదియో వ్రాయదొడిగెను. అట్లు వ్రాయిచున్న హస్తమును రాజు చూచెను. ఆ దృశ్యమును గాంచి అతడు తెల్లబోయెను. భయము వలన అతని నడుమనందలి కీళ్లన్నీ పట్టు తప్పెను. మోకాళ్ళు గడగడ వణికెను. వెంటనే దానియేలును రాజు సమక్షమునకు కొనివచ్చిరి. రాజు అతనితో, మా తండ్రి యూదా నుండి కొనివచ్చిన దానియేలు అను ప్రవాసివి నీవేనా? పవిత్రుడైన దేవుని ఆత్మ నీలో వసించుచున్నదని, నీకు తెలివితేటలు, జ్ఞానము, వివేకము కలవని వింటిమి. నీవు గూఢార్థములను, రహస్యములను వివరింపగలవని వింటిని. నీవు ఆ వ్రాతను చదివి దాని భావమును నాకు తెలుపగలవేని? ఊదావన్నె బట్టలు దాల్చి కంఠాభరణమును ధరించి రాజ్యమున 3వ అధికారివి అగుదువు అని పలికెను. దానియేలు రాజుతో ఇట్లనెను, మీ బహుమతులను మీరే ఉంచుకొనుడు, లేదా వానిని మరి ఒకనికి ఇండు. నేను ఈ వ్రాతను చదివి దాని భావమును ప్రభువుల వారికి విన్నతింతును. మీరు స్వర్గాధిపతి అయిన దేవుని ధిక్కరించి దేవాలయము నుండి కొనివచ్చిన పాత్రలను తెప్పించితిరి. మీరు, మీ ప్రముఖులు, మీ భార్యలు, ఉంపుడు కత్తెలు ఆ పాత్రముల నుండి ద్రాక్షారసమును త్రాగితిరి. బంగారము, వెండి, కంచు, ఇనుము, కొయ్య, రాతితో చేసిన దైవములను స్తుతించిరి. ఆ దైవములకు చూపు, వినికిడి, ఎరుకలేవు. కాని మీ ప్రాణములను, మీ కార్యములన్నింటినీ తన గుప్పిట నుంచుకొను దేవుని మాత్రము మీరు గౌరవింపరైతిరి. కనుకనే దేవుడు ఈ హస్తమును పంపి ఈ మాటలను వ్రాయించెను. ఈ వ్రాత ఇది: మేనే మేనే టెకెల్ ఊఫార్సిన్. దీని భావమిది: మేనే అనగా దేవుడు మీ పరిపాలనా దినములను లెక్కపెట్టి వానిని తుదముట్టించెను. టేకెల్ తూకము అనగా అతడు మిమ్ము త్రాసులో పెట్టి తూచగా మీరు చాలా తేలికగా నుంటిరి. పార్సిన్ విభజనము అనగా దేవుడు మీ రాజ్యమును విభజించి మాదీయులకు, పారసీకులకు ఇచ్చివేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 12వ వచనము నుండి 19వ వచనము వరకు. ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకు, చెరసాలకు అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు, అధిపతుల యొద్దకు మిమ్ము తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచ్చట చెప్పవలసిన దానిని గురించి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకు, మిమ్ము ఖండించుటకు వీలుకాని వాక్కును, వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు
మిత్రులు కూడా మిమ్ము పట్టించెదరు. మీలో కొంతమందిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము అందరూ ద్వేషింతురు. కాని మీ తల వెంట్రుక ఒకటియు రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములు దక్కించుకొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.